మేమైతే చార్మినార్‌కి షాపింగ్‌కి తక్క తిండికెక్క పోతామనమాట. అయితే ఈసారైతే పత్తర్ కా గోష్, దాంతో పాటు మలై చికెన్ తీసుకున్నామనమాట. మలై చికెన్ మీద అట్లా లెమన్ స్క్వీజ్ చేసుకొని చట్నీలా పెట్టుకొని తింటే అబ్బా! ఉంటది జూడు. దాని తర్వాత పరాటా ఆర్డర్ చేసుకున్నామనమాట. మా కజిన్స్ అయితే వాళ్ళ కోసమని కూల్ డ్రింక్స్ తీసుకున్నారు. మనమైతే కూల్ డ్రింక్ తాగట్లేము గదా! అందుకోసమే మనమైతే తీసుకోలే. దాని తర్వాత పరాటాలో అట్లా పత్తర్‌కా గోష్ పెట్టుకొని చట్నీలా ముంచుకొని తింటే ఉండే జూడు. ఎంత అంటే ఇట్లా మెల్ట్ ఇన్ మౌత్ ఇట్లా అంత సాఫ్ట్ ఉండే. దాని తర్వాత ఇంకొక ఆర్డర్ వచ్చేసింది రేష్మి కబాబ్. దీని మీద కూడా ఇట్లా మంచిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని చట్నీలా పెట్టుకొని తింటే క్రేజీ ఉండే. మలై చికెన్ కూడా సూపర్ సాఫ్ట్ ఉండే. ఎవ్రీ కబాబ్ హాస్ ఎ డిఫరెంట్ టేస్ట్ అనమాట. సరే కబాబ్స్ ఉన్నాయి, పరాటాలు అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ పరాటా తెప్పించుకున్నాం. పరాటాతో పాటు బటర్ చికెన్ అనమాట. బటర్ చికెన్ కూడా బావుండే. ఐ కెనాట్ టెల్ థట్ దిస్ ఈస్ ఇట్లా నార్త్ ఇండియన్ స్టైల్ బటర్ చికెన్ అని. ఇది కొంచెం ఇట్లా హైదరాబాదీ టచ్ ఉండే ఈ బటర్ చికెన్‌లో గూడా. దాని తర్వాత వెజ్ అని జెప్పి ఒక వెజ్ మంచూరియా తెప్పించుకున్నాం. ఇదంతా సూపర్ ఏం లేదు కానీ ఓకే. ఎంత నాన్ వెజ్ వాళ్ళకి బెనిఫిట్ గదా! వెజ్ తింటాం, నాన్ వెజ్ తింటాం. దాని తర్వాత మిలాన్‌లోకి పోయి ఒక మ్యాంగో జ్యూస్ తాగి అబ్బా! సూపర్ ఉండే.